హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఛానల్. ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీగా క్రిస్పీగా గవ్వల రెసిపీ అయితే చూసేద్దాం. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా అవుట్పుట్ వచ్చేలా ఈ గవ్వల రెసిపీ అయితే స్టెప్ బై స్టెప్స్ని ఫాలో అవుతూ క్లియర్గా నీట్గా చాలా క్రిస్పీగా ఉండే గవ్వలు అయితే చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ కప్తో 3 కప్స్ ఆఫ్ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. అంటే దగ్గరగా 400 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1.5 కప్పు బొంబాయి రవ్వనైతే యూజ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే మీకు గవ్వలు అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా రావడంలో హెల్ప్ అవుతుంది అనమాట. దానికోసం బొంబాయి రవ్వ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా 1.5 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్తో పాటు నేను బేకింగ్ సోడా కూడా వేశాను. ఆ క్లిప్ని యాడ్ చేయడం పిండిలో వేసుకున్న ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో బొంబాయి రవ్వ, మైదా, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా ఏదైతే ఉందో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాను. నెయ్యి కాకుండా మీరు డాల్డా కానీ మీ దగ్గర వెన్న ఉంటే ఆర్ బటర్ ఉంటే దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యిని వేసిన తర్వాత ఇలా పిండిని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్టు ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత లూక్వామ్ వాటర్ అంటే కొంచెం వేడిగా ఉన్న నీళ్ళతో పిండిని అయితే ఇలా పిండిని కలుపుకోవాలి. పిండి వచ్చేసరికి మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే పిండి అనేది సెమీ సాఫ్ట్లో ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే మీరు కలుపుకోవాలన్నమాట. మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, మరీ అంత హార్డ్గా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పిండిని అయితే కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఆయిల్ గ్రీస్ చేసేసి ఒక 30 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక 30 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి ఒక 30 మినిట్స్ మనం ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం. 30 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని అయితే మళ్ళీ ఒకసారి మంచిగా ఈ పిండిని కలిపేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి పిండిని కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చిన్న ఉండలుగా చుట్టుకోండి. చిన్నవి అంటే మరీ అంత పెద్దవి వద్దు, మీడియం సైజులో ఉండే బాల్స్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మీడియం సైజ్ బాల్స్ని ఒకసారి ఉండలుగా ఇలా చిన్న బాల్స్ని అయితే చేసేసుకోవాలి. బాల్స్ని అయితే రౌండ్గా వచ్చేంత వరకు చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాల్స్ తీసేసి పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే గవ్వల పీటని తీసుకొని వీడియోలో చూపిస్తున్నంతగా ఫింగర్ ప్రెజర్ వేసి ఇలా అయితే గవ్వల షేప్ వచ్చేలాగా మనం అయితే గవ్వల్ని ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు గవ్వల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గవ్వల షేప్ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మొత్తం గవ్వల్ని అయితే ప్రిపేర్ చేసుకొని మనం ఈ గవ్వల్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఏదైతే గవ్వలు ప్రిపేర్ చేసామో ఇందులో ఈ గవ్వల్ని వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి గవ్వల్ని. వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు ఇలా డీప్ ఫ్రైగా చేసేసాను. నాకైతే గవ్వలు చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను ఒక గవ్వను మీకు బ్రేక్ చేసి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూసారా, ఇక్కడ బ్రేక్ చేస్తుంటే గవ్వ అనేది చాలా ఈజీగా బ్రేక్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, క్రంచీగా చాలా సింపుల్గా అయితే గవ్వ అనేది బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసి ఇక్కడ బెల్లం సిరప్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బెల్లాన్ని స్టెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ నేను స్టెయినర్తో అయితే ఈ బెల్లాన్ని స్టెయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ బెల్లాన్ని తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కరిగించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు పాకాన్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ బెల్లాన్ని అందులో వేస్తే మీకు తీగ పాకం కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలు ఏదైతే ఉన్నాయో అందులో ఆ గవ్వల్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ గవ్వల్ని అలాగే కలుపుతూ
అంతే ఈ గవ్వలనేవి ఈజీగా పాకం నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.